ట్రెండింగ్లో 100% ఉంటుంది. సో జబర్దస్త్ ఉంది సినిమా మాత్రం. మీరు ఒక డాన్స్లో పోతారు. కానీ సాంగ్స్ ఓకే బాగున్నాయి. పైసా వసూలు గ్లామర్ కోసం పెట్టిండు అనుకో వాళ్ళనైతే. అంత పర్ఫెక్ట్ ఎఫెక్ట్ వాళ్ళకు క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ అంటే ఇద్దరికి ఉంది అంతే. ఇంకా సాంగ్ బాగుంది, చాలా బాగుంది. హర్రర్ మారుతి డైరెక్షన్ అయితే ఇక 100% న్యాయం చేసిండు. ఆయన అనుకున్న దానికి మాత్రం న్యాయం చేసిండు. విజువల్ ఎఫెక్ట్స్ పిచ్చి పీక్స్. సెకండ్ హాఫ్ మాత్రం మీకు ఫుల్ మీల్స్ పెడతారు. ఫుల్ మీల్స్ కాదు, బిర్యానీ మీల్స్ పెడతారు. ఎక్కువ ఏఐలో చూపించారంటున్నారు. లేదు లేదు లేదు, ఏఐ అస్సలు వాడలేదు. ఎఫెక్ట్స్ ఓకే, మొత్తం నార్మల్గా ఎఫెక్ట్స్ మంచిగా వాడి. సంజయ్ దత్ ఎలా చేస్తారు? సంజయ్ దత్ ఇక ఆయన బాలీవుడ్ యాక్టర్ మినిమం ఉంటుంది. ఇక ఆయన బాగుంది. కామెడీ రీసెంట్గా అయితే ఆయన కామెడీ ఏం లేదు. ఈ సినిమాలో పర్ఫెక్ట్ టైమింగ్ ఉంది. హీరోయిన్స్ ఓకే, గ్లామర్తో మొత్తం ఇచ్చి పడేసారు. కానీ వేరే ఉంది. గ్లామర్ అయిన యాక్టింగ్ కూడా బాగుంది. అంటే ఇక వాళ్ళ కోసం పోవచ్చు అనుకో కొన్ని పాటల కోసం. ఒక్క స్టెప్ అయితే చూడాలని నియమంతో చూస్తుంది. అలాంటిది బ్రేక్ డాన్స్, షేక్ డాన్స్, డిస్కో డాన్స్ అన్ని డాన్స్ చేశారు మా ప్రభాస్ అన్న. ఒక్క ఫైట్ కోసం చూస్తుంటే మొత్తం ఇండియన్ తగలబెట్టాం. ఇండియాకి ఒక్కడే రాజని మరోసారి నిరూపించాడు మా ప్రభాస్. అమ్మాయిలు అయితే ముగ్గురు హీరోయిన్లు ఉత్తర ఊపు మీద దర్శనం దంచుకొట్టింది, పడమర పక్క వేసింది అన్నట్టు ముగ్గురు మా ప్రభాస్ అని గుద్ది చంపారు బ్రో. మెగాస్టార్ నందన్ అంటారు బాస్, ఈ మూవీలో క్రొకోడైల్ ఇరక్కొట్టాడు మా ప్రభాస్. ఇచ్చి పడేసాడు మొత్తానికి అయితే. చెప్తున్నా ప్రభాస్ అయినా కెరియర్ లో పెద్ద బిగ్గెస్ట్ మూవీ. ఫైట్ లైన్ ఫైట్ అన్న అట్టర్ ఫ్లాప్ ఉన్నోళ్ళకి అట్టర్ ఫ్లాప్ అన్న, హిట్ ఉన్నోళ్ళకి హిట్టే. ప్రభాస్ అన్న ఫ్రాన్స్ ఎప్పుడు హిట్ సినిమానే. ఈ అట్టర్ ఫ్లాప్ ఉన్నోళ్ళకి అట్టర్ ఫ్లాపే. ప్రభాస్ అనే సినిమా మాత్రం ఒక లెవెల్లో ఉన్నది. ఇంతవరకు ఎప్పుడు చూద్దాం అంటే ప్రతిసారి మనం ఒక యాక్షన్ చూసాం. ఒక హర్రర్ మూవీ లెక్క తీసిరు. మారుతి గారి హ్యాట్సాప్ అన్న సినిమా అర్థం చేసుకున్న మాత్రం సినిమా చాలా బాగుంది. తమన్నా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా బోరింగ్ నిజం చెప్తా. ప్రభాస్ అన్న కెరియర్ లో మళ్ళా చాలా మంచి బెస్ట్ మూవీ చెప్పవచ్చు. సినిమా తీసిరు అంటే ఎక్కువ యాక్షన్ చాలా డిఫరెంట్ చూసాం. ఇప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్ మూవీ, అంటే మనం ఒక హర్రర్ మూవీలో ఎలా చేయాలో అలా చేసి చూపించిండు. ప్రభాస్ నిజంగా చెప్తున్నా ఇచ్చి పడేసినామన్నా. ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ మాత్రం చెప్తున్నా, ఇట్లా కాలాలకు కూడా చెప్తున్నా. నిజంగా సినిమా మాత్రం అంత బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ప్రభాస్ అనే కెరియర్ లో మంచి సినిమా, కొత్త ఒక ఆర్టిస్ట్ బాగా చేసిండు. బాహుబలి ఇంటర్నేషనల్ అది పెద్ద బ్లాక్ బస్టర్. బాహుబలి తర్వాత అంటే మళ్ళీ మన ఫ్యాన్స్ నచ్చినట్టు మంచి సినిమా తీసిండు. రాజాసాబ్ టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు మిరుగా తీసిండు. మారుతేనా కామెడీ మాత్రం మిరుగా తీసిన చెప్తున్నా. కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు, కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు. హీరోయిన్ కూడా బాగుంది. మరి ఇంకోటి చెప్పాలంటే మన మారుతి అని నిజంగా చెప్తున్నా. మీరు ఏడ్సీ చూసినావా? ఆ ఏడు కూడా నిజంగా చెప్తున్నా చాలా బాధ పెట్టారు ఫ్యాన్స్ కి, అంతా బాగా చేసిరు. నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం ఎక్కువ తీసుకుపోయారన్నా. పెద్ద బ్లాక్ బస్టర్ రెబల్ స్టార్ సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఏమి ఒక్క స్టెప్ కోసం బాహుబలి దగ్గర నుండి మొన్న వచ్చిన కల్కి వరకు స్టెప్ కోసం చూసాం. అలాంటిది స్వింగ్ డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్, డిస్కో డ్యాన్స్ అన్ని డ్యాన్స్ వేసేసి అనమాట. ముగ్గురు హీరోలు చూస్తాండి కళ్ళు పండుగచ్చింది. ప్రభాస్ ఎందుకు ఇంకా మ్యారేజ్ తోటి అవసరమే లేదు, ఇందులో అన్ని జరిగిపోయాయి ఆల్రెడీ మూవీలో. చాలా అసలు హీరోలు చూస్తాడు పిచ్చెక్కిపోయింది నాకైతే. సినిమా బ్లాక్ బాస్టర్ బ్రో, మామూలు లేదు సినిమా అయితే. బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ అంటే ఇది. నవరసాలు పండించాడు ప్రభాస్. ఫైట్స్ అయితే పీక్స్ బ్రో, మామూలు లేవు. క్రోకోడైల్ కొడతాడు, బండకే చూసినట్టు కొడతా ఉంటాడు. మామూలు ఉండదు. ఆ కట్అవుట్ తోటి క్రోకోడైల్ కట్ ఉండే ఇంకా మారుతి గారు చెప్పారు దీనికి వంకబట్టి రెండు అడ్రస్ ఇచ్చారు రండి అన్నట్టు. కొండాపూర్ అడ్రస్ ఆ లెవెల్లో ఉంది విఎఫ్ఎక్స్ అయితే. వంకలేదు బ్రో. ఈ సంక్రాంతికి ఇట్టేమన్నా ఉందంటే అది మా రాజేష్ బాబుని అండర్పడుతున్నాడు. వాళ్ళు టాలీవుడ్ కాదు, ప్యాన్ ఇండియా లెవెల్లో సంక్రాంతి విన్నర్ మా రాజేష్ సాబ్. లాగ్ అని ఎవరు చెప్పారు ఇప్పుడు? ఒళ్ళి చూడండి, లోపల తెలుస్తుంది. ప్రభాస్ అన్నని ఏడ్ చేసే వాళ్ళు ఇలా చెప్తే చెప్పచ్చేమో కానీ చూడండి, ఓజీ ఫ్యాన్స్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏంటి, మహేష్ బాబు ఫ్యాన్స్ ఏంటి, అల్లు
మామూలు లేరు భయ్యా. అతను అంత జనాదరణ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కలెక్షన్స్ ఆల్రెడీ 400-300 దాటిపోతా ఉంది. డే 1 500 కోట్లు దాటిగా ఉంది. ఇంకా ఇండస్ట్రీ రికార్డు మామూలు లేదు. చాలా చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? రేటింగ్ 10కి 10 బ్రో. విఎఫ్ఎక్స్ మామూలు క్రొకడైల్ బయట చూస్తే సినిమా అయితే ఇంకొకటే మారుతి గారికి గుడి కట్టచ్చు. తమన్ గారి బీజం ఉంది, మామూలు బీజం కదా కొడతా ఉంటే రెబల్ స్టార్ అసలు ఆ పాటకి చూడొచ్చు బ్రో, 10 సార్లు చూడొచ్చు సినిమా, అంత బాగుంది. ప్రభాస్ ఫ్యాన్స్ గా మేమైతే కాలర్ ఎత్తుతున్నాం, మీసాలు తిప్పుతున్నాం, తొడ కూడా కొడుతున్నాం. మామూలేదా సాంగ్స్ ఎట్లా తమన్ గారు బాలయ్య బాబుకి ఏ లెవెల్లో కొడుతున్నాం, మా ప్రభాస్ కూడా ఆ లెవెల్లో కొట్టాడు. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అండ్ యాక్షన్ అండ్ కామెడీ టైమింగ్. డైలాగ్ అయితే ఏందిరా మీ బాధ, పుట్టలో వచ్చేపడితే కుట్టడానికి నేను ఏమన్నా రాక్షసుని అన్నట్టు ఆ డైలాగ్ అయితే పీక్స్ మామూలు లేదు బ్రో, చాలా చాలా బాగుంది. ఇంకో డైలాగ్ అయితే కామెడీ టైమింగ్ మామూలు లేదు. తాత వైరు కొరికేసేటేమో చూడరా బయట, అసలు మామూలు టైమింగ్ చాలా చాలా బాగుంది. ప్రభాస్ గారి ఈ సినిమా కోసం కనుల పండగ మొత్తం ఇండియా మొత్తం చూస్తుంది. అందులో మా ఫ్యాన్స్కి అయితే దిల్ ఖుష్ చేశాడు మా మారుతి గారు నైట్ టికెట్స్ కొద్దిగా లేట్ చేస్తే మేము పెట్టుకున్నాం. కానీ ఈ మూవీ చూసిన తర్వాత ఆయనకి గుడి కాదు ఏం కట్టినా తక్కువ అనిపించింది, అంత బాగా చూపెట్టారు. వింటేజ్ ప్రభాస్ చూస్తారా అంతే. చాలా ఇష్టము, మంచి వ్యక్తి, ఫస్ట్ మొత్తం తెంగిందా. కామెడీ అంటే కామెడీ ఎత్తుకోవాలి మనం, ఆ కామెడీ పెట్టిండు. ఇక ప్రభాస్ అన్న అంటే కామెడీ ఎట్లుంటుంది, మంచిగా ఉంటుంది, క్రైమ్ థ్రిల్లర్ బాగుంటుంది. అదేవిధంగా ఆయనది ఒక 3-5 స్టోరీలు కలిపిండు అయ్యా. ఇక్కడ హిస్టారికల్ పెట్టిండు, అదేవిధంగా ఇక్కడ మన దయ్యాలకు సంబంధించిన ఆ స్టోరీ పెట్టిండు. అదేవిధంగా ఒక బామ్మ మొత్తం మీద ఇస్తుందంటే ఒక బామ్మ ఉంటుంది భయ్యా. ఆ బామ్మ కోరిక తీర్చడానికి ప్రభాస్ ఏం చేస్తాడో అనేది దీన్ని అసలైన స్టోరీ లైన్ అన్నమాట. మన మారుతి డైరెక్టర్ మాత్రము ఈ సినిమాని మాత్రం చిన్నగా తీద్దామంటే మామూలు ప్రేమ కథ చిత్రం ఉంది కాబట్టి అట్లా రాసుకుంటూ ఇక దొరకక బంగారం డైమండ్ దొరికింది మనకు ప్రభాస్ అన్న. ఒక ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ హీరో దొరికింది కాబట్టి ఇక ఈ ఛాన్స్ మనకి ఇక ఇంకోసారి రాదురా బాబు అని అనుకొని సినిమా సగం తీసిండు. మామూలుగా ఇక ఈ సినిమాని ప్యాన్ ఇండియా చేసేద్దామని చేసిండు. మధ్యలో వచ్చిన ఆలోచన ఈ సినిమా మాత్రం లాస్ట్ 30 మినిట్స్ మాత్రం బాగుంటుంది, క్లైమాక్స్ పెద్దగా అది ఎత్తుకుపోతుంది. ఇక పార్ట్ 2 తీసేదా అన్న, నీకు దండం పెడతా మారుతున్నా, నువ్వు మంచి డైరెక్టర్వి, మంచిగా తీస్తావు, కొద్దిగా తికమగా చేసినావు. పార్ట్ 2 కొద్దిగా ఈడిగా సెలబెట్టు. సినిమా అయితే 30 మినిట్స్ తప్ప మిగతా ఏం తప్పలేదు. 1000 రూపాయలు పెట్టినాం, ఆగం పట్టించు, లైట్ చూసిన సినిమా ఆగం పట్టించు. కామెడీగా ఇందులో డూపు ప్రభాస్ ఎక్కువైంది. ప్రభాస్ ఎలా చూపించాడు మారుతి, ముసలి లేపు ఎట్లా కొట్టిండు. ప్రభాస్ డాన్స్ ఎలా వేసాడు, డాన్స్ చేయడం మా అన్న డాన్స్ చేయడం బాగా పడవే ఉండదు, అద్దరిస్తాడు. బాక్స్ ఆఫీస్ మొత్తం దద్దరిల్లిపోతుంది సంక్రాంతికి. ప్రభాస్ అన్న అవి సెకండ్ సీన్ ఉందంట. బోరింగ్ ఏం లేదు, సెకండ్ సీన్ కొంచెం బోరింగ్ ఉంది. ఫస్ట్ సీన్ మొత్తం కామెడీ రండి పరిచయం చేస్తా. ఏందిరా అయితే పరిచయం చేసింది, మరి చూస్తారంటే పరిగెట్టండ్రా. సెకండ్ సీన్ లో ఒక డైలాగ్ ఉంది, ఏందిరా మీ గోల, పుట్టలో చేపడితే కుట్టడానికి నేనేమన్నా చీమని అనుకుంటున్నారా, రాక్షసుని. బాగాలేదన్న వాళ్ళకి ఏం చెప్తాం మేడం? शूट ले रहे मैं ना टॉपिक नहीं ले तुम बोला चुप आने से ले आने से ले भाई आने से ले शॉट नहीं ले तुम आने से ले
टॉपिक नहीं लेते बोला ना भाई नहीं लेते आपको तो दूसरा मिल आ रहा मैडम सिम्मा रवि అదే సినిమా ఎలా ఉందండి? రాజాసాబు సంక్రాంతికి ఇట్టు కొట్టేది సినిమా అంటే రాజాసాబే. అసలు ప్రభాస్ గారు లుకింగ్ కానీ అసలు నైట్ నేను చూశాను రివ్యూ, ఒకడు బుధవారం నిలుస్తున్నాడు సినిమా బాగాలేదు మొత్తం అట్టర్ ఫ్లాప్ అని మారుతి గారిని ఎందుకు అవసరం అందుకున్నారు. ఒక్కొక్కడు చెప్తున్నా సినిమా బాగలేదంటే మాత్రం అయితే ఉరుకు చొక్కుచి కొడతాం. ముందు చెప్తున్నా సినిమా చాలా బాగుంది, అర్థం చేసుకోండి, డిఫరెంట్ స్టోరీ ఉంది. అసలు అసలు భయం లేదండి, కాదు డిఫరెంట్ మెథడ్, డిఫరెంట్ టాలెంట్, డిఫరెంట్ గా ఉంది. ఇందులో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విజయ్ అగర్వాల్ గారు కానీ అసలు చాలా బాగా ప్రతి ఒక్క హీరోయిన్ మాత్రం ఒక లెవెల్లో నిర్మించారు. ఇందులో ఒక ఇంట్లో ఉంటుంది ఒక బంగ్లా, బూత్ బంగ్లా, అందులో మొత్తం ఒక డబ్బు కోసం ఒక ఉంటుంది. అది అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ సినిమా చూడాలి. ఈ సినిమాలో స్టోరీ మాత్రం డిఫరెంట్గా ఉంది, అర్థం చేసుకుంటే మాత్రం అయితే ఒక లెవెల్లో ఉంటుంది. ఇది పార్ట్ 2 అంటారు, పార్ట్ 2 ఉంటుంది, కానీ క్లైమాక్స్లో మాత్రం గ్రాఫిక్స్ మాత్రం అదిరిపోయింది. అసలు ఇందులో దయ్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెబల్ స్టార్ చెప్తున్నా, ప్రభాస్కి మించిన హీరో లేడు, అలాంటి హీరో మళ్ళీ రాడు. ఇప్పుడు కాదు, ఈ జనరేషన్కి కాదు, వచ్చే 4 తరాలకి మా రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ హీరో, మన ప్రభాస్ హీరోకు మించిన హీరో లేడు, రాడు. ఇంటి కొడుతుంది పక్క రాసి పెట్టుకొని, ఎవడన్నా బాగాలేదంటే మాత్రం ఇంటికి వచ్చి కొడతారు. డైలాగ్ కానీ ఉంటుంది. ప్రభాస్ గారు చాలా బాగుంది. సినిమా ఎలా ఉంది? సూపర్ అదిరిపోయింది. ఇది ఓజీ కానీ అట్లీస్ట్ 2000 కోట్లు మినిమం, 2 days మినిమం 2 hours గుడ్డి వచ్చేస్తుంది. వెళ్ళిపోతా ఉంటాం. ప్రభాస్ గారికి అలా చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద హైప్ తోటి ఉన్నది మూవీ, చాలా బాగుందన్న. స్టార్ రెబల్ స్టార్. స్టోరీ అన్నీ ఉన్నాయి, షార్ట్ లేదు. సంక్రాంతికి వస్తుంది, అది నాకు తెలిసింది. మారుతి గారు ఎక్కడ పెట్టారు కదా, అన్ని మా ఇంటికి పనిచేయడం అని చెప్పి అంత ధీమాగా ఉందా సినిమా అని చెప్పినప్పుడు ధీమా అర్జెంట్గా లేకపోతే ఒక
ఎక్కడ వర్కౌట్ అవ్వలేదంటే సినిమా అయితే పర్లేదు చూడొచ్చు, కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం కొంచెం బాగుంది. బట్ ఫస్ట్ 1 అవర్ మాత్రం అసలు బాగాలేదు. ఫ్యాన్స్కి అయితే మాత్రం బాగుంటుంది. బట్ రేటింగ్ వస్తే యావరేజ్ రేటింగ్. అసలు హాస్పిటల్ సీన్ మాత్రం హాస్పిటల్ సీన్ లైక్ అక్కడ ప్రభాసం చూసిన తర్వాత అయితే లైక్ ఓ మై గాడ్ అనిపించింది. ఆమె లైక్ ఆల్మోస్ట్ ఆల్ రియల్ బాండ్ అనిపించింది నాకైతే మూవీలో. వాళ్ళిద్దరూ లైక్ రియల్ నాణం ఎట్లయితే ఉంటుందో అలా చూసాను నేను. తాత అసలు ఏంటంటే ఓవరాల్ అంటే ఫ్యామిలీ సినిమా ఫస్ట్ పండగకి రిలీజ్ అవుతుంది కదా, ఎలా ఉంది? సో క్రొకడైల్ ఎపిసోడ్ వర్కౌట్ అయిందంటారా ప్రభాస్? సో పార్ట్ 2 తొందరలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పాయింట్ అనేది మర్చిపోయినా బాగా గుర్తు చేశారు. ముగ్గురు హీరోయిన్స్ యాక్టింగ్ సూపర్, కానీ వాళ్ళకు పక్కకి ఏమంటారు ప్రభాస్ సూపర్ డూపర్ వాళ్ళు కనిపించారు అనమాట ముగ్గురు. ఎందుకంటే 1 మ్యాన్ షో ప్రభాస్ అందం
బట్ ఈ మూవీలో హీరోయిన్స్ అందం నథింగ్, అదైతే పక్క. ఆయన డ్రెస్సింగ్, ఆయన స్టైల్ ఎక్స్ట్రాడినరీ. మిర్చి తర్వాత అంత హ్యాండ్సమ్ అనిపిస్తుండు, మొత్తం లీన్ అయిపోయిండు, ఎక్స్ట్రాడినరీ ఉన్నాడు. అమ్మన్ మనకు మ్యూజిక్ తెలుసు కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అమ్మన్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. బీజిఎం బాగుంది మూవీలో. సాంగ్స్ ఈ మూవీలో ప్లస్ పాయింట్ అంటే సాంగ్స్, ఎందుకంటే లెంతీ మూవీలో సాంగ్స్ అక్కడక్కడ మనకి డివేట్ అవుతుందంట, చాలా బాగుంది. ఒక హిందీ సాంగ్ పెట్టిండు ఆల్రెడీ పాతది, ఆ పాటని సేమ్ పాట కానీ కొరియోగ్రఫీ సూపర్ చేశాడు. అందులో డ్రెస్సింగ్ అయితే ఆసమ్ డ్రెస్సింగ్, ముగ్గురు హీరోయిన్స్తో ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ రోల్ కంటే సినిమా ఇచ్చి పడేసిండు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. మంచి సినిమా, ప్రభాస్ అన్న కెరియర్లో మంచి సినిమా. ఎందుకంటే మనం బాహుబలి ఎంత ఎంజాయ్ చేసినామో ఇది ఒక రాజాసాబ్ సినిమా కూడా అంత ఎంజాయ్ చేస్తాం, అంతా బాగుంది. ఒకటో ఫైట్ మొత్తం నిర్వహించారు. ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా, సూపర్ సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. రాజాసాబ్ అంటే సినిమా సూపర్. ప్రభాస్ అన్న కెరియర్లో ఇటు సినిమా. మారుతి గారు ముందే హ్యాట్సాప్ సార్, ఏం యాక్టింగ్ ఏం తీసిన సినిమా. మారుతి గారు హీరోయిన్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి? హీరోయిన్ మాత్రం వేసారు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. హీరోయిన్ మాత్రం కూడా చెప్తున్నా ప్రభాస్ అన్న కెరియర్లో మంచి సినిమా. మారుతి గారు ఎక్కడ తీసుకోబడిన సినిమా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కూడా చెప్తున్నా. ఈ సంక్రాంతికి మంచి బ్లాక్ బస్టర్ ఉంటుంది, ఇంకేం చెప్పలేదు. సినిమా సూపర్. జై రెబల్ స్టార్. మరి ఎటు వచ్చి మోడల్గా మీకు సినిమాని చూడడం విధంగా ఉందంటే కేవలం ప్రభాస్ గారి యాటిట్యూడ్, ప్రభాస్ గారి కామెడీ, ప్రభాస్ గారి సర్దనెస్, అది ఒక్కడే మనం చూడగలుగుతాం. ప్రతి సీన్లో లుక్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఎటు వచ్చి మైనస్ స్క్రీన్ ప్లే, స్టోరీ లేదు సినిమాలో. ఏదో అల్లటప్ప డెబ్యూ తెస్తారు కదా, అలాంటి స్టోరీ తెచ్చిపెట్టి ప్యాన్ ఇండియా తెచ్చిపెట్టి నిజంగా చెప్తాను. మార్చి మీద ఉన్నారని మొత్తం తగ్గింది అసలు. సినిమా వరకు నా వరకు చూసుకుంటే జస్ట్ యావరేజ్ అంటారు. ఒక ఫ్యాన్గా చెప్తాను, ప్రభాస్ పేరు అభిమానిగా చెప్తాను. సినిమా జెన్యున్గా చెప్పుకోవాలంటే పబ్లిక్ యావరేజ్ అంతే. ఫస్ట్ హాఫ్ అంటే ఏదో జరుగుతుంది, ఎక్కడెక్కడో మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ప్రభాస్ గారి టైమింగ్ కామెడీ కావచ్చు, లేదంటే ఆయన సర్దనెస్ కావచ్చు, డ్యాన్స్లు కొంచెం అంటే చూసి 15 ఏళ్ళు అయిపోయింది కదా, సర్దనెస్ బాగుంటుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేవాడికి ఎలా ఉంటుందంటే అదే ఎట్లు చెడిపోతూ కూడా తెలియదు, సినిమాని కన్విన్స్ చేస్తాడు. అది కూడా ఇంట్రెస్ట్ ఉంటుందంటే ఏదో పేదవగా నేను ఎలా చూసాను. నిజంగా నాచారు సాంగ్ వచ్చినప్పుడు అందరూ ఎలాగైతే ఊగారో థియేటర్లో ఒక్కడి లేదు. అంటే అప్పటికే సినిమా నిరాశపరిచింది అసలు. అంటే ఒక డైమండ్ ఇస్తే ఆ డైమండ్ ఎలా వాడుకోలేదు ఆడికి తెలియలేదు. నేను చెప్తాను, మారుతికి ఒక డైమండ్ ఇస్తే 300 కోట్లు పక్కన పెడితే ఎలా తీయాలో తెలియలేదు. ఏ ప్రశాంత్ వరకు 100 కోట్లు ఇస్తే ఇదే ప్రభాస్ ఇస్తే దీని అమ్మ అనుమూలని చెప్పాలని సినిమా చేస్తాడు. సో నా వరకు చూసుకుంటే సినిమా యావరేజ్ అన్న. అదే ప్రభాస్ గారి కామెడీ టైమింగ్, ఆయన లుక్స్, క్లైమాక్స్ ఓకే 2 నిమిషాలు అది కూడా విజువల్ ఎఫెక్ట్స్తో కోరగా ఆ క్లైమాక్స్ తోటే మనకి ఇంప్రూవ్మెంట్గా కనబడుతుంది. ఎలా ఉందన్న మూవీ? ఏ మూవీ అన్న? రాజసాబా? రాజాసాబ్ అదే కదా ఈరోజు రిలీజ్ అయింది. టైటిల్ చాలా బాగుంది. టైటిల్ కూడా చాలా బాగుంది. ఆ రాజాసాబ్ అని ఒక టైటిల్ ఏదైతే వచ్చిందో అది చాలా బాగుంది. స్టార్టింగ్లో వింటేజ్ లుక్లు చూపించాడు, అది బాగుంది. తర్వాత 5 నిమిషాల తర్వాత స్టోరీలోకి వెళ్తే 3 గంటల 9 నిమిషాల సినిమాలో ఇది బాగుందని కూడా ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ గారు చాలా తప్పు చేశారు. ఏం చేశారంటే ఈ స్టోరీని ఎంచుకోవడం తప్పు చేశారు, డైరెక్టర్ని ఎంచుకోవడం ఇంకా తప్పు చేయడం. ఈ సినిమా ఏదైనా మైనస్ ఉందంటే అది మారుతిదే. మారుతి చిన్న సినిమా తప్ప పెద్ద సినిమా తీయలేడు, హ్యాండిల్ చేయలేడు. ప్రభాస్ అంటే నిజంగా ఒక డైనోసార్ లాగా వాడాలి తప్ప ఆ చిన్నపిల్లల చేపలు, చిన్న చేపలు, పెద్దలు ఇలా ప్రభాస్ కట్అవుట్ ఏదో ఆ కట్అవుట్ దగ్గర జీవించాలి. ఏదో సినిమా చేద్దాం ఒక ప్యాన్ ఇండియా స్టార్తో సినిమా తీసే అవకాశం మారుతికి దక్కింది. అలాంటితో ఎలా తీసుకోవాలి సినిమా? ఎందుకంత డిసప్పాయింట్ అయ్యారు? చాలా కంటెంట్ లేదు, కాన్సెప్ట్ ఏం లేదు. టైటిల్ కార్డు పట్ట కానించి కూడా సినిమా మనకి ఎక్కడ ఉందంటే పాటలకి ఫైట్లకి సంబంధం. ఫస్ట్ టీజర్లో వాటిలో చూపించింది ఏది సినిమాలో లేదా అన్నా? ఫస్ట్ టీజర్లో చూపించింది ఏది సినిమా లేదా? నిజంగా ప్రభాస్ గారి సినిమా అంటే ప్రసాద్ ఐమాక్స్లో టికెట్లు దొరకవు, అసలు దొరకవు. అలాంటి టికెట్ చూసి ఉండడానికి అర్థం ఏంటి? సినిమా బాగుందని ఎక్స్పెక్టేషన్తో వచ్చేసాం. తీరా సినిమా చూసిందంతా ఆ 3 గంటల 9 నిమిషాలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. దానికి తోడు పార్ట్ 2 వేశాడు. పార్ట్ 1 ఇప్పుడు ఎవడో తేగలేడు, కూడా అనవసరం అనిపించింది. కానీ ఇందులో ప్రభాస్ గారు లుక్ కానీ, ప్రభాస్ గారి యాక్టింగ్ కానీ, ఆయన కామెడీ టైమింగ్ కానీ 1 man షో కనపడదు. మిగతా అంతా 0, అది మాత్రం 90% అనిపించింది. ఓవరాల్గా సినిమా బ్లాక్ బస్టర్ షో పెట్టి నేను చెప్పను, కానీ పర్వాలేదు అనిపించింది. అవుట్ ఆఫ్ రేటింగ్ అతి కష్టం
వాళ్ళకి ఇష్టమే కూడా కాదు, అతి కష్టం మీద అవుట్ ఆఫ్ రేటింగ్ వరకు కానీ ప్రభాస్ గారి యాక్టింగ్ చాలా బాగా చేస్తారు. అంటే డూప్ని కూడా క్లియర్గా తెలిసిపోతుంది కదా. ఈజీగాను ఈజీగా కూడా ఒక 2-3 సీన్లు చూపించాడు. ఇచ్చేపు ఒకటే తీసుకొస్తున్నాడు, అదొకటి ఇదొకటి ఎప్పుడైతే చేస్తుంది ఏముందో ఎప్పుడైటిజం చాలా సినిమాలు ఎప్పుడైటిజం వచ్చింది, ఈ టైప్ ఆఫ్ ఎప్పుడైటిజం ఉన్నాయి. కానీ మారుతి గారు అసలు ఎలా అనిపించేశాడు, 2.5 సంవత్సరాలు ప్రభాస్ హోల్డ్లో పెట్టి సినిమా తీస్తే ఎలాంటి సినిమా తీయాలా, అసలు ప్రభాస్ కటౌట్ ఏంటి, ఆయన తీరేంటి, ఆయన దేహ దారుఢ్యం ఏంటి, అలాంటి వ్యక్తికి ఎలాంటి సినిమా తీయాలా, సినిమా చెప్తాను నువ్వు. మన ఫస్ట్ టీజర్లో పైకి వెళ్తారు జనాలు అందరూ, ప్రభాస్ అన్ని ఓల్డ్ గెటప్ ఉంటారు కదా, ఏమి లేవా? ఏమీ లేవు అర్థనా? అసలు ప్రభాస్ వింటేజ్ అంటారు, అసలు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వింటేజ్? ప్రభాస్ కి 40 సంవత్సరాలా, ప్రభాస్ కి 40 సంవత్సరాలా, వింటేజ్ లో చూపించడానికి ఎక్కువ కూడా 40 సంవత్సరాలు. ఇంకా వింటేజ్ ఎంత జీవించాలా, ఉన్నంత మాట జీవించాలి కదా. నువ్వు మారుతూ ఉంటేనే ఎంత చేసా సినిమా నువ్వు ఎవరిని బాధ పెట్టడానికి తీసా నువ్వు 500 రూపాయలు పెట్టుకుని 3.5 గంటలు 9 నిమిషాలంటే పొద్దున్న తెల్లగట్లు వేసి స్నానాలు చేసి సినిమా థియేటర్కి వచ్చి ఇంటికి వెళ్ళి లోపల 5 గంటలు పడుతుంది. ఎవరిని ఉద్దేశించి నువ్వు సినిమా తీసావు? అక్కడ ఏమైనా ఉందా నీకేమన్నా మారుతే ఏమైనా ఉందా అసలు? ఎలాంటి సినిమా తీస్తావు నువ్వు? ప్యాన్ స్టార్ వాడుకుంటున్నాగా వాడుకుంటా నువ్వు ఎంతో ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చే సినిమా యాది సినిమా నువ్వు సెన్స్ ఉందా మీకు? మారుతి ఆడుతున్నాం సినిమా మైనస్ అంతా మారుతుందే, ప్రభాస్ అన్నది ఏమీ లేదు. మారుతి చెప్తే అదే యాక్ట్ చేయాలి కానీ ప్రభాస్ మిస్టేక్ లేదు, మిస్టేక్ అంతా మారుతుంది. అడ్రస్ మనం చెప్పాడు కొండాపూర్ 71 ఎంతో చెప్పాడు పిల్లలు పెట్టు లెక్కలు పెట్టి చెప్తాను వచ్చి మేము మాట్లాడతాం నీ దగ్గర. ఏం తీసినా సినిమా ఒక ప్యాన్ ఇండియా స్టార్ నీకు అప్పు చెప్తా పప్పుని చేసావు. ఒక ప్యాన్ ఇండియా స్టార్తో సినిమా తెలియదు ఎలా తెలియవు? ప్యాన్ ఇండియా స్టార్ సినిమా ఎలా ఉండాలా? సలార్ బాహుబలి కలికి ఏ రేంజ్ తీసుకున్నాను అవతల వాడుకోలేదా? ఏ వాడుకున్నా నువ్వు? ఏదైనా వాడుకున్నా నువ్వు? ప్రభాస్ వాడుకునే శాత కాదు మరి పెద్ద వెళ్తారు సినిమా తీయడం ముందుకే లైన్ కదా ఏదా పెద్ద సినిమా కోసం ఆడలేదు. మారుతి గారు మాకు అసలు నచ్చలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ అని కాదు ఎవరి ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. సినిమా అంత మాత్రం అనిపించింది కానీ ప్రభాస్ లుక్ చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది. ప్రభాస్ అని అమ్మ ముగ్గురంటే రికార్డులో మోత కరెక్షన్ కోత మొదలైపోయింది. ఇంత మరో బాగుపడి సినిమాను కొట్టాలంటే అది కూడా ప్రభాస్ అనే అయి ఉండాలంతే. సినిమా ఇప్పటికీ అన్ని భాషల్లో రికార్డులు బ్రేక్ చేస్తానంటే ఈ సినిమా రాకుండా ఎవరి వల్ల కాదంతే. ఇంకా సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. ఇంకా ఈ సంక్రాంతికే కాదు ఎప్పటికీ ప్రతి సంక్రాంతికి ఈ సినిమాని గుర్తుంపు అమ్మాయిలు అయితే పోయి ఆ సినిమాలు అమ్మాయిలు అయ్యే ప్రభాస్ అన్న కోసం అమ్మాయిలు పడి చచ్చిపోతారు. అక్కడ గిల కొట్టేసుకున్నారు అంతే. అక్కడ 10 మంది అమ్మాయిలు వచ్చి నన్ను పట్టేసుకున్నారు అంతే. అక్కడ పట్టేసుకున్నారు ఒక్కసారిగా నన్ను పట్టేసుకున్నారు. నా జన్మ ధని అయిపోయింది. ఇదంతా నేను ప్రభాస్ అన్న ఫ్యాన్ అవడం వల్ల. నాకు ప్రభాస్ అన్న నువ్వు దేవుడన్నా చాలన్నా ఫస్ట్ టైం ముగ్గురుతో అవును పోయా హీరోయిన్ మాత్రం ముగ్గురు కేరళ తగ్గట్టు న్యాయం వచ్చి చేశారు. కానీ ఎంతమంది చేసినా కూడా అంత జనాల ఫోకస్ కానీ మైండ్ కానీ ప్రభాస్ అన్న మీద ఉందన్నమాట. అంటే ప్రభాస్ అన్న యాక్టింగ్ కానీ అన్న డ్యాన్సులు కానీ అన్న డైలాగ్ కానీ అన్న యాక్షన్ లేదు అవన్నీ ఒకటి అవుతుంది. స్టోరీ స్క్రీనింగ్ కానీ అవన్నీ జల్లు నక్కలు కామెడీ మాత్రం వేరే లెవెల్ ఉన్నది. మాకు కావాల్సిన కామెడీ అదే కదా. ఇప్పుడు ప్రభాస్ అన్న మేము యాక్షన్ డైలాగులు ఫైట్ చూసామని మాకు కావాల్సింది కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, హర్రర్, రొమాన్స్. అబ్బా సహారా పాటకి ఏముండపోయా నిధి అగర్వాల్తో కానీ ఆ మాలవికతో కానీ కాబట్టి అందరితో ముగ్గురు అమ్మాయిలతో రొమాన్స్ అయితే చింపేసాడు అంతే. సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. సినిమాకి 10,000 కోట్లు పక్కా అంతే. యాక్షన్ కూడా ముందుగా కాకుండా చాలా వరకు చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఇంకా ప్రతి మూవీలో ఎంతమంది ఫ్లాస్ ఉంటాయి కదా, ఫ్లాస్ పక్కన పెట్టేస్తే ఆ టీం ఎంతవరకు చేయగలరో అంతవరకు చేశారు. బాగా వర్కౌట్ చేశారు. అది బాగా డిస్కవర్ చేశారు. రేటింగ్ అంటే రేటింగ్ ఇచ్చి మనం తక్కువ చేయకుండా ఒక వరకు నేనైతే 3.5 to 4 వరకు. ప్రభాస్ని మిర్చి సినిమాలో ఒకప్పుడు ఎలా చూసినామో రేపల్లో డిజిటల్ పర్ఫెక్ట్లో మా ఫ్యాన్స్ అందరం ఇంటికి వెళ్ళి మరి అభిషేకం చేయాలన్నంత ఆనందంగా ఉంది. అసలు చెప్పిన అసలు తక్కువే. అసలు తమనన్న బీజిఎం అసలు గారిని ఎంత బాగుంది. సినిమా చాలా బాగుంది. నాకేం లేదండి నెగిటివ్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. వచ్చి చూడండి ఫస్ట్ ఫ్యామిలీ అందరు రండి. సంక్రాంతికి మాత్రం ఇదే సినిమా ప్లాన్ లేదు. ఎన్ని సినిమాలు వచ్చినా రాజు రాజే. ప్రభాస్ అన్నకి ఎవ్వడు ఇంచు కూడా ఏం మిగలడు. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. అన్న క్రొకడైల్తో ఫైట్ ఎలా ఉంది? అసలు దాన్ని లేపి కింద వాడు స్వింగింగ్ అసలు సూపర్ అండి. రియల్ క్రొకడైలా? చాలా బాగుంది.
రియల్ కోకడాయిలా రియల్ అంటే రియల్ రియల్ చాలా బాగుంది అసలు కొంచెం రియల్ గానే అనిపించింది చూస్తుంటే. ఫైట్ బాగుందా? సినిమా మొత్తానికి ఓవరాల్ గా ప్రతి సీన్ బాగుంది. ప్రతి సీన్ లో ఎలివేషన్ అసలు ప్రభాసం చూసుకుంటే ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాం. అంతా బాగున్నాడు స్క్రీన్ లో. చెప్పేటోళ్ళు చెప్తారండి అసలు బ్లాక్ బస్టర్. అది ఎవరు వాళ్ళు అసలు ఫ్యాన్స్ అని చేసుకుంటారు. ముగ్గురు హీరోయిన్లు కదా, ఎవరు బాగున్నారు? అసలు ముగ్గురు హీరోయిన్లు చాలా గ్లామరస్ పెట్టారు. ఎవరు మెయిన్ రోల్ అంటే ఏం చెప్పలేము. ప్రతి ఒక్కరు మెయిన్ అండి. ముగ్గురు చాలా బాగుంది. సాంగ్స్ త్రీ సాంగ్స్ చాలా మూడు బాగున్నాయి. ముగ్గురు చాలా బాగా ముగ్గురు చాలా బాగుంది. జయమ్మా తమ్మని మ్యూజిక్ ఎలా ఉంది అడుగుతున్నా అన్న కెమెరా చూడాలా అన్న యాంకర్ అది కెమెరా అడుగున్నా తమన్ మ్యూజిక్ ఎట్లా అనిపించింది? తమన్ మ్యూజిక్ గురించి ఏం చెప్తామండి. చౌరలోకి రత్నాలు కానీ అట్లుంది బీజం. ఎన్ని రోజులు యాక్టింగ్ అంటే ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ కానీ డార్లింగ్ కానీ అప్పుడు హారర్లో చూడలేదు కదా, కొత్త ప్రభాస్ ఎలా ఉన్నాడు? చాలా బాగుంది. చాలా బాగున్నాడు. అసలు డిఫరెంట్ జోనర్ అసలు చాలా బాగుంది. డాన్స్ ఎట్లా చేసినాడు ప్రభాస్? డాన్స్ చాలా బాగా చేశారు. ఫస్ట్ సాంగ్లో లాస్ట్ సాంగ్ చాలా బాగా చేశారు. సినిమా మొత్తానికి అయితే చాలా బాగుంది. సంక్రాంతి శుభాకాంక్షలు. మనం ఇటీవల జనవరి 1 జరుపుకున్నటువంటి మనందరం సంతోషంగా ఉన్నాం. సో ఈ టైంలో ప్రభాస్ గారిని డార్లింగ్ మనము ఎన్నో సినిమాలు చూసాం. ప్రభాస్ గారిని యంగ్ లుక్ లో మాత్రం ప్రభాస్ గారు అద్భుతంగా కనిపిస్తారు తెర మీద. ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ గారు ఈ లుక్ లో కనిపించడం చాలా హ్యాపీగా కనిపిస్తుంది. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కు మాత్రం చాలా హైప్ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంకా చూడాలనిపిస్తుంది ప్రభాస్ గారిని. ఏంటి ఎలా కట్అవుట్ ఎలా తయారయ్యారు అనేది ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మనము చాలా సినిమాలు చూసాము ప్రభాస్ గారిని. ఈ లుక్ లో మాత్రం ప్రభాస్ గారు అద్భుతంగా కనిపిస్తారు అందరు నో డౌట్. అంటే గతంలో ఒక జీవిత చరిత్ర, రాజు యొక్క జీవిత చరిత్రనే ఈ యొక్క రాజసాబ్ గా నిర్మించారు. సో కొన్ని సీన్స్ మాత్రం చాలా అంటే అర్ఆర్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ అర్ఆర్లో ఉన్నటువంటి ప్రభాస్ గారిని ఎలా అంటే అప్ అండ్ డౌన్ చేశారు. చాలా యాక్టింగ్ మాత్రం ఎరగదీసి వదిలిపెట్టారు ప్రభాస్ గారు ఈ సినిమాలో. అని యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. అర్ఆర్తో యాక్టింగ్ చేయించారు మారుతి గారు. సో ప్రభాస్ గారికి మాత్రం ఒక డిఫరెంట్ ప్రభాస్ గారిని ఈ సినిమాలో చూస్తారు. సో సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని నో వల్వారిటీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు ఈ సినిమా. సో ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి అంశాలని ప్రభాస్ గారిని చూడాలి అనుకుంటే, మంచి బెస్ట్ లుక్ లో చూడాలనుకుంటే ప్రభాస్ గారికి ఈ సినిమా రాజేస్తాం అని చెప్పుకోవచ్చు. సో థ్యాంక్ యూ. వీటిలో మీ పెట్టిన సినిమా మాత్రం చాలా బాగుంది. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ మూవీని మాత్రం ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూసే విధంగా ఉంది. సో థ్యాంక్ యూ. నమస్తే. కంటెంట్ ఏంది అసలు అర్థం కాదు. నేను కంటెంట్ తో చూసిన సినిమా సూపర్. అంశాన్ని కొట్టడము అంతా మొత్తం రొమాన్స్, కామెడీ, ఎంటర్టైన్ అన్ని నచ్చింది. ఎక్కడ లాగా అనిపించింది. ఎక్కడ పడితే ముగ్గురుతో టైం పాస్ చేసి ముగ్గురుతో ఎంజాయ్ చేసిండు. ప్రభాస్ అన్న అంటే రొమాంటిక్ బాయ్. పాటలు ఎలా ఉన్నాయి? పెట్టాడు పండగ పొంగల్ పండుగ ప్రభాస్ పండుగ రాజా పండుగ అన్నిట్లో నచ్చి అక్కడ ఇక్కడ ఎవరు ఫ్లాప్ 3 days అయితే మీకే తెలుస్తుంది. బ్లాక్ బస్టర్ మూవీ అన్న మళ్ళీ చూడలేము. మొత్తం చూసే మూవీలు అని వేరే రేంజ్లు ఉంటాయి. బ్లాక్ బస్టర్ ప్యాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్. సో మూవీ మళ్ళీ చూడలేము. అందుకే ఇప్పుడు ఎంజాయ్ చేయాలి అంతే. పాటు రాలని 20 సంవత్సరాలు పడుతుంది. అన్న లైనప్ చూస్తే మామూలుగా లేదు. సో మూవీ చూడలేము. మళ్ళీ చూసినప్పుడే ఎంజాయ్ చేయలేదు. ఏకదమ్ నెంబర్ 1 అనిపించింది. డార్లింగ్ బుజ్జిగారు ఎట్లా చూసామో అంత హైలైట్ చూపించి నెంబర్ 1 హైప్ మించి ఉంది. పండగ రాజాసాబ్ పండగ ప్రభాస్ పండగ రాజాసాబ్ పొంగల్ పండగ. డైనోసార్ పందెం ఏమనగా డబల్ వేస్తాం. క్రొకోడైల్ మళ్ళీ కంటే ప్రభాస్ అన్న ఫోటో పిస్తాలు పారిపోతాయి. సామాన్ మంచిగా ఇచ్చిన సంజయ్ దత్ యాక్షన్ ఎట్లా ఉంది? సంజయ్ దత్ అన్న నెంబర్ 1 అన్న బ్లాక్ బస్టర్ అన్న
మంచి తమన మారుతన పండగకు బిర్యానీ ముందే అడ్వాన్స్ మాకు ఇచ్చేసిండు. సినిమా అయిపోయినాక తర్వాత బిర్యానీ తర్వాత రిటర్న్ కొంతమంది బాగాలేదు అంటున్నారు, లాగుంది అంటున్నారు. వాళ్ళకి తెలియదు అన్న, అంతే సినిమా ఎట్లా చూడాలో అట్లా చూడాలి అంతే. ఇప్పుడు ప్రభాస్ అన్నను బాహుబలి చూసినాం, సలార్ చూసినాం, కానీ హీరోయిన్ కానీ లాస్ట్ లో ముసలి ఫైట్ కానీ క్రికెట్ మాత్రం సుఖం చూపించిండు, ఫ్లాష్ మ్యాన్ గుర్తుకొచ్చిండు. అంటే హీరోయిన్స్ ని జస్ట్ గ్లామర్ కోసమే వాడుతున్నారు అంటున్నారు, నిజమేనా? లేదన్న సినిమాకు అలా యూజ్ చేయడానికి అవసరమైంది కాబట్టి వాడుకురు అంతే. మరి ఈ సినిమాకి పార్ట్ 2 అవసరమని మీరు అనుకుంటున్నారా? పార్ట్ 2 ఏం రాదన్న, పార్ట్ 2 రావడానికి 20 సంవత్సరాలు పట్టాలి అన్న లైన్ అప్ ఇస్తే ఎక్స్ప్రెషన్ ఏం సరిపోదు, పార్ట్ 2 ఏం రాలేదు. చాలా నచ్చింది నాకు. ప్రభాస్ అంటే ముగ్గురి కాదన్న, అన్న కెమెరా అన్న ముగ్గురి కాదన్న 30 మందిని పెట్టాలన్న. ప్రభాస్ అంటే మ్యూజిక్ ఎట్లుంది? 30 మందిని పెట్టాలి, చాలా ప్రమాణం, సూపర్. రాజాసాబ్ సినిమా అర్థం కాదు, మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలి, చాలా ప్రమాణం. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ముగ్గురునే పెట్టారు, ఇంక మిగతా వాళ్ళు లేదు. ఈరోజు 9వ తారీఖు ఐమాక్స్ థియేటర్లో స్వర్గం చూసినాను, ఇంద్రలోకం చూసినాను. నేను చూసిన సినిమా ఎలా ఉంది చెప్పు. నీ సినిమానే చెప్తున్నా. అదే మరి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ముగ్గురే ఉన్నారు ఇక్కడ, నలుగురు చెప్తారు, ముగ్గురే నేను అదే 30 మందిని పెట్టాలి ప్రభాస్. ముగ్గురే చెప్పు. చాలా బ్రహ్మాండం సినిమా, బాగుంది, అందులో ఉన్న అమ్మాయిలు బాగారు, సామాన్లు బాగున్నాయి, ఇంకేం కావాలి? ఫుల్ హ్యాపీ నేనైతే. క్రొకడైల్ ఫైట్ ఎలా ఉంది? అవన్నీ నాకు ఆడాలి. తింటావా? నీకు అట్టుపండి సార్, తొక్క తింటావా? అటుపండే తింటా. మరి నేను అట్టుపండే తిన్నా, నాకెందుకు తొక్క? క్రొకడైల్ అంత మంచి ఫైట్ ఉంది. నేను అట్టుపండే తింటా, అట్టుపండి తొక్క నేను నాకు అవసరం లేదు. తమన్ మ్యూజిక్ బీజిఎం ఎలా? సినిమా ఎట్లుంది? బాగుంది, బాగుందా? మార్చి అడ్రస్ ఇచ్చి మన ఇంటికి రమ్మని ఆహ్వానించండి. కొంచెం డిసప్పాయింట్మెంట్ అండి, ఎందుకంటే వాళ్ళు ఏదైతే ముందు హైప్ చేశారో ఒక ఓల్డ్ ఏజ్ గెటప్ ఉంటుంది అని చెప్పి థియేటర్లో సవాళ్ళు వేస్తారు అన్న లెవెల్లో వాళ్ళు హైప్ చేసి లాస్ట్ థియేటర్కి వచ్చేసరికి సీన్స్ అని చెప్పేస్తారు. దానివల్ల చాలా డిసప్పాయింట్మెంట్. అది కాకుండా వాళ్ళు ఏదైతే ఒక లోకల్ గెటప్ ట్రై చేస్తారు, ఆయన కష్టం చెప్పవాలి, పార్ట్ 2 లేదన్నారు, పార్ట్ 1 పెద్ద మ్యాటర్ లేదు, పార్ట్ 2 ట్రై చేస్తారు, దానివల్ల డిసప్పాయింట్మెంట్. అండ్ అది కాకుండా సినిమాకి ఏదైనా పాజిటివ్ ఉందంటే ఆయన కామెడీ ఒక టైంలో ఒకటి, అండ్ సెకండ్ హాఫ్లో వచ్చి ఒక ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది, దానివల్ల ఎక్స్ట్రాడనరీ చెప్పవచ్చు. ఆ రెండు కాకుండా ఇంటర్వ్యూ బ్లాక్ ఒకటి కొంచెం బీజం బాగున్నా సరే, మనకి తమిళ బీజం ఎమోషన్ సీన్స్ వరకు కొంచెం మంచిగా కొట్టినా, స్మూత్గా ఉన్నా సరే, ఎక్కడైతే ఎలివేషన్స్ ఉంటాయి కొట్టాలో, వైట్ స్టాక్ కొట్టాలో చాలా అవుట్ ఆఫ్ ద బాక్స్ అనిపించింది, చాలా హాట్గా అనిపించింది, చాలా చిరాగా అనిపించింది. అది కాకుండా ఇంకేదో పాజిటివ్ ఉందంటే మధ్య మధ్యలో కొంచెం లాంచ్ వరకు బాగున్నా సరే, ఆర్ట్ వరకు చాలా తేలిపోయింది, దానివల్ల కొంచెం కేర్ తీసుకోవాల్సింది. అండ్ అది కాకుండా ఇంకేదో పాజిటివ్ ఉందంటే ఆయన ఎనర్జీ, అది కాకుండా ఏది లేదు, ఆయన ఎనర్జీ, ఆయన స్వాతంత్రం తప్ప పార్టీ గారు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ట్రై చేసేటప్పుడు ఒక హర్రర్ కామెడీ ట్రై చేస్తారు, హర్రర్ ఫ్యాంటసీ అన్నారు, క్రోకోడైల్ ఫైట్ హర్రర్ లేదు, కామెడీ లేదు, ఫ్యాంటసీ కూడా లేదు, ఓన్లీ పార్ట్ ఏంటంటే క్లైమాక్స్లో వచ్చే ఆ క్రోకోడైల్ ఫైట్ అయినా సరే అవన్నీ చాలా బాగా పడుతున్నాయి. బట్ ఎందుకో ఓవరాల్ చూసినట్టు మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్. ఇది మా ఓటు కాదు, రొమాంటిక్ ఓరియంటెడ్ కాదు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంతకన్నా కాదు. సో బేసిక్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చేద్దాం అనుకుని అందులో కమర్షియాలిటీని కలపడం. సినిమా ఎలా ఉంది బ్రో ఇప్పుడే చూసి వస్తున్నా రాజాసాబ్, మన రెబల్ స్టార్ ప్రభాస్ గారికి నాకు మాటలు కూడా వస్తలేవు. సినిమా అంత ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యి వెళ్తే బయటికి అంత డిసప్పాయింటెడ్గా వచ్చాను. ఒకటే మాట చెప్తున్నా, చాలా డిసప్పాయింటెడ్గా బయటకు వచ్చాను. నేనైతే అస్సలు సాటిస్ఫై కాలేదు. మారుతి గారు, ప్రభాస్ గారు ఇచ్చిన స్పీచ్లు, వాళ్ళు ఇచ్చిన ఏదైతే బిల్డప్ ఉండిందో, వాళ్ళు ఇచ్చిన ఆ ప్రమోషన్లు ఏవైతే ఉన్నాయో, అస్సలు ఎక్కడ ఒక కొంచెం కూడా ఒక 1% కూడా సాటిస్ఫై కాలేదు, 1% కూడా. ఎందుకు చెప్తున్నాను అంటే సినిమాని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చూడలేము, అసలు చూడలేము. యాక్షన్ ఓరియంటెడా కాదు, రొమాంటిక్గా కాదు, కొన్ని ఏదైనా థ్రిల్లరా కాదు, హారరా కాదు, ఫ్యాంటసీయా కాదు, కమర్షియలైజ్ చేశారా కాదు, ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక రొమాంటిక్ థ్రిల్లర్ హారర్ కామెడీ ఫ్యాంటసీలో
కమర్షియాలిటీని కలిపారు. ఈ సబ్జెక్ట్ ఎందుకన్నా ఒక సినిమాలో నాకు అర్థం కావట్లేదు. అంటే బేసిక్గా మూవీ అనేది హిప్నాసిస్ మీద నడుస్తుందన్న. హిప్నాటిజం, సైకియాట్రిస్టులు, సైకిక్ ఎడ్యుకేషను, తర్వాత మన బ్లాక్ మ్యాజిక్ తంత్రాలు, మంత్రాలు, విద్యలు ఉంటాయి కదా, వీటన్నిటి మీద బేస్ చేసుకొని ఉంటుంది మూవీ. ఇన్ని సబ్జెక్టులు ఎందుకన్నా లేదా హిప్నాటిజం పెట్టుకోండి, లేదా బ్లాక్ మ్యాజిక్ పెట్టుకోండి, లేదా సైకియాట్రిస్టుల దగ్గర అయిపోర్రి. ఎందుకు ఇంతగానం ఎందుకు? మళ్ళీ దీనికి తోడన్నట్టు 3 హీరోయిన్లు అందుకన్నా ఎందుకు 3 హీరోయిన్లు అవసరం లేదు. అక్కడ గ్లామర్ చూపించుకోవడానికి, జనాల్ని కుర్రకారుని అట్రాక్ట్ చేయడానికి, 3 పాటలు ఎక్కించడానికి అక్కడ స్పేస్ లేదు. క్రియేట్ చేసుకున్నారు, ఇలానే క్రియేట్ చేసుకున్నారు స్టోరీ. రొటీన్ స్టోరీ కాదన్నా, అంటే కాన్సెప్ట్ కొత్తది. స్టోరీ నరేషన్ అదంతా రొటీన్ కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్, యాక్చువల్లీ చాలా యునిక్ కాన్సెప్ట్. అంటే హిప్నాటిజం మీద మన మనిషికి అత్యాస వచ్చేస్తే ఎట్లా ఎంత దిగజారుతాడు, ఎంత స్టేజ్కి వెళ్తాడు అనేది సంజయ్ దత్ గారి క్యారెక్టర్. సో బేసిక్గా ఒక ఐటమ్ మీద, అంటే డబ్బు అవ్వచ్చు, లేకపోతే అమ్మాయిలు అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒకటి సమ్ గ్రీడీనెస్, ఒక సబ్జెక్ట్ మీద మీరు అత్యాశ పెంచుకుంటే మీరు ఎంత దిగజారుతారు, ఏ స్టేజ్కి వెళ్ళిపోతారు, అది సంపాదించుకోవడానికి. అది కాన్సెప్ట్ బేసిక్గా. సో దాన్ని హిప్నాటిజము, సైకియాట్రిస్టులు, సైకిక్ సబ్జెక్టులు, ఆ తర్వాత తంత్రాలు, మంత్రాలు అని కాన్సెప్ట్ యూజ్ చేసుకుని చూపించారు. సినిమా 3 hours సినిమా 3 గంటలు ఉందన్నా. లిటరల్లీ ఫస్ట్ హాఫ్ అంతా మా పక్కన గుర్రు పెట్టి నిద్రపోయారు. హ్యాపీగా కాలు చెప్పుకోండి, అంత వరస్ట్ ఉంది ఫస్ట్ హాఫ్. లాస్ట్ 30 minutes చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇంటింత పిల్లలు ఉంటారు కదా, బూచాడొచ్చాడు అని చెప్పి ఎదుగుతారు. అలా ఉంది హాస్పిటల్ సీన్. అంటే నేను బేసిక్గా హిప్నాసిస్ అయిపోయాను కదా, హిప్నాటిజంలో ఉన్నాను కదా, గుర్తు రాలేదు. నెగిటివ్ చెప్పమండం కాదండి, నేను ప్రతి సినిమా చూస్తా, మీరే చూస్తారు, ప్రతి సినిమా చూస్తా, సినిమాని ప్రేమిస్తా. సినిమా బాగుంటే ఎందుకు బాగుందో చూస్తా, బాగాలేకపోతే ఎందుకు బాగాలేదో కూడా చూస్తా. అరే వాళ్ళు బాగాలేదని చెప్పారు, నేను వెళ్ళను కాదు. నా పర్సనల్ ఒపీనియన్, ఇది నా పర్సనల్ ఒపీనియన్, అంతే కదా. సో ఇద్దరు మనుషులు ఎప్పుడైనా వేరే. సో నాకు నచ్చలేదు, నా ఒపీనియన్ ఇది, అంతకుమించి ఇంకేం కాదు. సంజయ్ దత్ గారికి యాక్టింగ్ సగం గాల్లోనే చూపించారు, ఆయన మనిషిలా చూపించలేదు, ఆయన్ని గాల్లో భూతంలాగానే చూపించారు. సో ఆయన యాక్టింగ్, ఆయన క్యారెక్టర్ స్కోప్ ఉండే, మంచి క్యారెక్టర్, మంచి స్కోప్ ఉండే, బట్ యాక్టింగ్ చెక్ చేయలేము. ఎందుకంటే చాలా బ్లడ్ అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే ఆ పొగలో అట్లా ఉండడం వల్ల. బట్ చేసిన గాడికి మాత్రం సంజయ్ దత్ గారు ఆయన న్యాయం చేశారు, ఆయన క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు సంజయ్ దత్ గారు. హ్యాట్స్ ఆఫ్. ప్రభాస్ గారి కట్అవుట్ని, ప్రభాస్ గారి డైలాగ్ డెలివరీని, ప్రభాస్ గారి ఏమంటారు మొత్తం టోటల్గా ఆ ప్రభాస్ని ఓవరాల్గా ఉపయోగించుకోలేకపోయారు. మారుతి గారు టోటల్గా ఫెయిల్ అయ్యారు ప్రభాస్ గారిని యూజ్ చేయడం. అడ్రస్ చెప్పారు, సో నేను ఒకటే చెప్తా, వెళ్ళిపోండి మీరు తీర్థయాత్రలకు వెళ్ళిపోండి. ఎందుకంటే జనాలు ఫుల్ మీల్స్ కోసం వస్తారు మీ ఇంటికి, మీరందరూ అంతమందికి ఫుల్ మీల్స్ పెట్టగలుగుతారో లేదో మరి, మీరు ఓకే వదిలేస్తున్నా, సో అర్జెంట్కి వెళ్ళిపోండి ఎక్కడికి. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రమోషన్స్లో ఇచ్చిన బిల్డప్కి సినిమాకి ఎటువంటి సంబంధం లేదు, మ్యాచ్ కాలేదు. పార్ట్ 2 సినిమా లాస్ట్లో ప్రభాస్ గారిని జోకర్ గెటప్లో చూపించి పార్ట్ 1 రిలీజ్ చేస్తారు. అంటే ఆయన జోకర్ గెటప్ వేసారా, మేము జోకర్ వేయమో నాకు అర్థం కాలేదు. అలా ఉంది పార్ట్ 2. అవసరం లేదన్నా పార్ట్ 2. ప్రతి సినిమాకి మీరు పార్ట్ 2 ఎందుకన్నా ఫస్ట్ హాఫ్ నుంచి స్టోరీ బిల్డప్ చేసుకుని సెకండ్ హాఫ్ నమ్మకం చేయండి, అయిపోతుంది కదా. లేదు ఫస్ట్ హాఫ్లో నేను ఫుల్ కామెడీ చేస్తా, 2 హీరోయిన్లు పెట్టుకుంటా, సెకండ్ హాఫ్లో 3వ హీరోయిన్ అప్పుడే పిలిపిస్తా, అప్పుడే ఎంటర్ అవుతా, లాస్ట్ 30-40 minutesలో స్టోరీలోకి ఎంటర్ అవుతా, ఆ స్టోరీని కూడా సాగదీస్తా, దాని తర్వాత సెకండ్ పార్ట్ చూపిస్తా. ఇది కూడా సెల్ఫ్ కింగ్డమ్ 2 ఎవరా 2 ప్రభాస్ ఫేస్ కూడా గ్రాఫిక్ చేశారు. ప్రభాస్ ఫేస్ కాదు, బాడీని కొన్ని చోట్ల డూపు, డ్యాన్సుల దగ్గర ఏఐయో ఏదో మరి గ్రాఫిక్స్ ఏఐయో డూపో అర్థం కాలేదు. ఓవరాల్గా ప్రభాస్ గారు మాత్రం అక్కడక్కడ మధ్యలో కొన్ని సీన్స్లో నీట్గా అర్థమవుతుంది ప్రభాస్ గారు కాదు. విఎఫ్ఎక్స్ ఏందన్నా, విఎఫ్ఎక్స్ చిన్నపిల్లలు చేస్తారు, మంచి ఇన్స్టాలు వస్తున్నాయి కదా ఈ మధ్య, మహాభారతాలు, రామాయణాలు, ఇంత మంచి ఏఐ వర్క్ లేకుండే, బట్ మేనేజ్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ గారు ఉండడమే పెద్ద ప్లస్ పాయింట్. ఆయన్ని హ్యాండిల్ చేసుకోలేకపోవడం పెద్ద నెగిటివ్ పాయింట్ అంతే.
పాజిటివ్ పాయింట్స్ అంతే అన్న. మీరు ప్రభాస్ మీద ఇష్టంతో, ప్రభాస్ గారి మీద ప్రేమతో, ఆయన సినిమా ఎంతైనా బాగుంటుందేమో అన్న హోప్తో వెళ్ళి చూడాలి తప్ప సినిమాలో మీరు లోపలికి వెళ్ళి ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యి హ్యాపీగా బయటికి వచ్చేంత స్టఫ్ లేదు. డిసప్పాయింట్ అవుతారు. 100% ఎత్తి పట్టుకొని బయటికి వస్తారు. 3 గంటల సినిమా అయింది, అందులో 3 గంటల కంటెంట్ లేదు అంతే. అంతకుమించి నేను చెప్పాను. పాజిటివ్స్ లేవన్నా సినిమా. ఎస్కేఎన్ హైప్ ఇచ్చినంత లేదా? ఎస్కేఎన్ కాదు, అరే ఎస్కేఎన్ కాదు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ కానీ, ప్రభాస్ గారు కానీ, మారుతి గారు కానీ ఎవరు ఇచ్చిన హైప్కి కూడా మ్యాచ్ లేదు. టోటల్ డిసప్పాయింట్. ప్రభాసే కావాలి లేదా? వింటేజ్ ప్రభాస్ అసలు కాదు. వింటేజ్ ప్రభాస్ అంటే ఒక డార్లింగ్, ఒక మిర్చి, ఒక బుజ్జిగాడు, ఆ లొడాస్ షర్ట్ వేసుకొని, అది వింటేజ్. ఇక్కడ వింటేజ్ చూపించడానికి ట్రై చేశారు. అంటే ప్రభాస్ గారిలో నా కామిక్ టైమింగ్ ఏదైతే ఉందో అది బయటికి తీసుకురావడానికి, ఆయన డైలాగ్ డెలివరీలో ఆ కామిక్ టైమింగ్ తీసుకొచ్చి చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు మీరు ట్రైలర్లో కూడా చూశారు, తాత వైర్ కట్ చేసేయడం అని చెప్పని రాదు. అలా చాలా ఉన్నాయి డైలాగులు. కొంచెం ఓపెన్ అప్ అయ్యి ప్రభాస్తో చేపిద్దాము అని చెప్పి బట్ వర్కౌట్ కాదు. అంటే ఆ ఓల్డ్ గెటప్, రాజా గెటప్, సిగార్ పట్టుకొని అది ప్లీజ్ చూపారన్నా, అది లేనే లేదు అసలు. నిజంగా ఎందుకన్నా చూపించడం అర్థం కాలేదు. పార్ట్ టూలో చూసుకోండి, పార్ట్ టూలో లేదు. ఎందుకు పార్ట్ 1లో అవసరం లేదు కదా. ఈ సినిమాతో ఎస్కేఎన్కి ఏం చెప్తారు, భారతి గారికి ఏం చెప్తారు మీరు చెప్పాలంటే? అంటే నేను ఇది చెప్పొచ్చో లేదో అంత హైప్ ఇచ్చారు కదా సినిమాలో, ఇంత హైప్ ఇచ్చారు ఫ్యాన్స్కి. నేను ఒకటే చెప్తా, బాస్ ఎస్కేఎన్ గారు కానీ, లేకపోతే విశ్వప్రసాద్ కానీ, భారతి కానీ, ప్రభాస్ గారైనా కానీ, నేను ఒకటే చెప్తా, మీరు సినిమాని నమ్ముకోండి. సినిమాని నమ్ముకోండి, జనాల్ని నమ్ముకోండి, అంతేగాని సినిమాని అమ్ముకోకండి. చాలా థిన్ లైన్ ఉంటుంది. ఆ థిన్ లైన్ ఎప్పుడు మీరు క్రాస్ చేయకూడదు. ఆ క్రాస్ చేస్తే ఇలానే ఉంటుంది ఎఫెక్ట్. బిజినెస్ అవ్వకూడదు సినిమా అనేది. మమ్మల్ని అడ్వాంటేజ్గా తీసుకోకండి జనాలు. మేము రెడ్ ఫ్లవర్స్ ఆల్వేస్ అవ్వలేము. ఒకసారి అవుతాం, రెండోసారి అవుతాం, మూడోసారి అవుతాం, ప్రతిసారి అవ్వలేము. నాలాంటి వాళ్ళు 10 సార్లు అవుతారేమో, బాగాలేదంటే ఎందుకు బాగాలేదో వస్తారేమో, కానీ ప్రతిసారి ఎవరన్నా. సో చాలు, ఇనఫ్. మీరు పార్ట్ 1లు పార్ట్ 2లు వద్దు, ఇంకా తీయకండి, అవసరం లేదు. మీరంత బిల్డప్లు కూడా ఇవ్వకండి స్టేజ్ల మీద. సినిమా బాగుందా రండి చూడండి, సినిమా బాగాలేకపోతే ఆయన ఎందుకు బాగాలేదో చెప్పండి, ఎక్స్ప్రెస్ చేయండి. మీరు ఒప్పుకుంటాం, తప్పులు సరిదిద్దుకోండి. లేదప్ప ఇది అది ఓ ఏ మ్యాన్ వద్దు. ప్రభాస్ తమన్ గారు కూడా కాపాడలేకపోయారు సినిమా. టు బి ఆనెస్ట్, తమన్ గారు కూడా కాపాడలేకపోయారు. తమన్ గారు కాన్సన్ట్రేషన్ అంటే ఆ టైంలో అఖండ మీద ఉంది. సో బేసిక్గా ఈ సినిమా మీద అంత కాన్సన్ట్రేషన్ లేదు. మారుతి గారు రాబట్టుకోలేకపోయారు, లేకపోతే ప్రభాస్ గారు రాబట్టుకోలేకపోయారు, అర్థం కాలేదు. కానీ తమన్ గారు కూడా కాపాడుకోలేకపోయారు. తమ్మ లేకుంటే బీజిఎంలో అన్న రాక్షసుడు సినిమా బీజిఎం ఉందన్న మొత్తం. రాక్షసుడు మన బెల్లవన్న ఆ సినిమా బీజిఎం ఉంది మొత్తం. ఆ తర్వాత టీజర్లో ఏదైతే చూసామో మాయాజాల సమూహం మాయసభనే మురిపించే ఆ బీజిఎం ఇంటర్వల్ ముందుకు ఒకసారి, క్లైమాక్స్కి ముందు ఒకసారి వస్తుంది అంతే. ముగ్గురు హీరోయిన్లని కరెక్ట్గా వాడుతున్నారు. నేను అదే చెప్తాను కదా, మీరు హీరోయిన్లని ఎందుకు వాడుతున్నారు సినిమాలో అంటే ఇక కాంట్రవర్సీ అయిపోతుంది. నేను ఓపెన్గా చెప్తే అర్థం చేసుకోండి. దానికి తప్ప దేనికి వాడుతుంది. స్టోరీ కనెక్ట్ అవుతుంది లేదన్నా, స్టోరీ కనెక్ట్ అన్న ఆఫ్ ట్రాక్ అన్న, టోటల్ ఆఫ్ ట్రాక్. మీరు స్టోరీ గురించి అడగకండి. కాన్సెప్ట్లోనే బేసిక్గా ఒక 4 సబ్జెక్టులు జనాల మీద రుద్దడానికి ట్రై చేశాడు ఆయన. ఆ దెయ్యాన్ని అలా కాపాడాలి. నిమ్మకాయలు ఉన్నాయని దెయ్యం రాలేదు కదా, ఏమో పెద్దలు చెప్పారు ఆరోజు, అందుకే నిమ్మకాయలు తెచ్చుకున్నాను నేను. కానీ ఒకటి భయ్యా, మారుతి గారు మీకు ధన్యవాదాలు సార్. ఈ సినిమా అసలు నేను చూసిన మారుతి గారు మినిమం గ్యారెంటీ హీరో, మినిమం గ్యారెంటీ డైరెక్టర్, మినిమం గ్యారెంటీ సినిమా యావరేజ్ ఉంటుంది అది సినిమా. కానీ ఈ సినిమాలో ప్రభాస్ గారు షూట్ అవ్వని కథను తీసుకొచ్చారు. ప్రభాస్ గారి కథ అసలు షూట్ అవ్వాలి. ఈ కథ అనేది ఇది ప్రభాస్ గారితో తీయకూడదు. ఏదో చిన్న అలా నరేష్ గారు ఇలాంటి వాళ్ళు వాళ్ళతో తీసిన వించుకోవాలి తప్ప ప్రభాస్ అన్న గారు మాత్రం ఈ కథ షూట్ అవ్వలేదు. ఒక పెద్ద హీరో మీరు ఒక చిన్న డైరెక్టర్కి అవకాశం ఇచ్చినప్పుడు మీరు ప్రభాస్ అన్న కానీ ఏ విధంగా ఓడుకోవాలి, మీరు ఆ విధంగా ఓడుకోలేదు. ఏదో తీయాలి. ఫస్ట్ హాఫ్ సినిమా తీశారు, అది పెద్ద హీరోతో తీస్తే సినిమా హిట్ అవుతుంది. అలాంటి హీరోతో తీస్తే హిట్ అవుతుంది. చిన్న హీరోతో ప్రేమ కథను కూడా తీశారు, అలాంటి హీరోతో. ప్రభాస్ గారు లాంటి వాళ్ళతో ఒక సినిమా తీసినప్పుడు ఒక రేంజ్ ఉండాలన్నమాట. కథలో దమ్ము ఉండాలి.
గుణబంధు తవ్వుతుంటే స్టోరీ పైకి వస్తుండన్నమాట. అది అలాగుండి కథంతో తీయకుండా మీరు ఏదో చిన్న దెయ్యాన్ని చూపించినట్టు చూపించేసి ప్రభాస్ అని 6 అడుగులు కట్అవుట్ అయిన 6 అడుగులు కట్అవుట్ మీరు ఏం సింపుల్గా తీస్తారు, ఇలా పక్కన పడేసినట్టు తీసి దెయ్యంతో ఆడిపించినట్టు చేశారు సినిమాని. ఏం బాగుంది మారుతి గారు, పాటలు బాగలేదు, సినిమా తీసే స్టోరీ కూడా బాగలేదు. ఏదో ప్రభాస్ గారికి ఏదో మీరు మరి ఎందుకు ఆయన అవకాశం ఇచ్చిందో తెలియదు. ఆయనకి ఒకటి ఉంటుంది, ఎప్పుడైనా చిన్న డైరెక్టర్ని పెద్దగా చేర్చడానికి ఒక అవకాశం ఇచ్చిండు మారుతి గారికి ప్రభాస్ అని. చాలా మంది డైరెక్ట్ క్యూ కడుతున్నారు భయ్య ప్రభాస్ అంతా సినిమా తీయడానికి. అలాంటి డైరెక్టర్లు కూడా నేను వదిలేసి నీకు అవకాశం ఇచ్చి నువ్వు ఏం చేయాలి, నువ్వు ఎలా చేయాలి సినిమాని. కానీ ఏముంది సినిమాలో చాలా చాలా మంది ఫీల్ అవుతున్నాం, బాధపడుతున్నాం ప్రభాస్ అంటే. మారుతి సినిమాకి మైనస్ మెయిన్. ఆయన పెద్ద పెద్ద ఈ డైరెక్టర్లందరినీ హ్యాండిల్ చేసి ప్రభాస్ గారు చిన్న డైరెక్టర్కి అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించుకోవాలి హీరోని. అంతే కదన్నా, హీరోని వినియోగించుకోవాలి, మళ్ళీ అవకాశం రాదు. ముగ్గురు హీరోయిన్లు పెట్టింది కదా, మరి ఎందుకన్నా దమ్ము సినిమాలో ముగ్గురు పెట్టినట్టు ఇందులో కూడా ముగ్గురు పెడితే అవుతుందా? ఏ హీరో తగ్గ ఆ హీరోకి హీరోయిన్ పెట్టాలి. ప్రభాస్ అని ఒక హీరోయిన్ చాలు, మాదే 2 హీరోయిన్. ప్రభాస్కి బాహుబలి సినిమాలు రాజమౌళి పెట్టలేక 4 హీరోయిన్లే ఎందుకు అనుష్కతో ఆడించే సినిమా అంటున్నా. ఆయన జోడి కట్ట పర్ఫెక్ట్గా ఉంటుందని అనుష్కని పెట్టి సినిమా ఇట్టుకోవడం బాహుబలి సినిమాని. అలాగే మంచి హీరోలు పెట్టు ఈ సినిమాలో కూడా. 3 హీరోయిన్ పత్తి ఒక చిన్న బ్రేక్ వస్తే చాలు, ఒక ఫైట్ వస్తే చాలు, ఇంకో హీరోయిన్ వచ్చేస్తుంటారు సినిమాలో. 3 హీరోలు ఎందుకన్నా? ఒకటి చెప్పాలంటే ప్రభాస్ అన్న మాత్రం యాక్టింగ్ చాలా బాగా చేసిండు, చాలా మందికి చూపించిండు సినిమాకి. సినిమా చూడడం మాత్రం ప్రభాస్ అన్న చూడడానికి మాత్రమే వెళ్ళాలి. పార్ట్ 2 అవసరం లేదు, ఇలా సినిమా మాత్రం తీయద్దు. ఇంకా మారుతి గారి సినిమా తీయద్దు మీరు. ఇంకా మా ప్రభాస్ అన్న గారు ఇంకా ఆల్రెడీ ఇంకా కలిగింటూలో ఉంటాడు, ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఆయన సినిమా తీసుకుంటారు. ఇంకా ప్రభాస్ అన్ని చిన్న డైరెక్టర్ ఎవరు టచ్ చేయొద్దు ప్లీజ్. ఆయన అవకాశం ఇచ్చేస్తారు మీకు, కానీ తీసుకున్నప్పుడు కొంచెం మంచి కథలు రాసి ప్రభాస్ అన్న పట్టుకెళ్ళండి. ఫ్యామిలీ కథలు రాసి తీయండి. వర్షం సినిమా ఎలాంటి సార్ ఆ రోజుల్లో, ఈశ్వర్ సినిమా ఎలాంటి ఆ రోజుల్లో, ఒక అడవరాముడు, ఒక వర్షం, తర్వాత ఒక ఛత్రపతి, ఎలాంటి సినిమాలు సార్ అవన్నీ. అలాంటి సినిమాలు తీయండి సార్. అలాంటి సినిమాలు లేవు ఇప్పుడు మాకు తెలుగులో. అలాంటి సినిమాలు తీసి చూపించండి, చూడండి, రెడీగా ఉన్నాం మేము. ప్రభాస్ అని నిన్న నుంచి బుక్ మై షోలో టికెట్ పెట్టలేదు. ఇదేంటి ఈ మధ్య దైత్రం తగిలింది మన తెలుగు ఇండస్ట్రీకి. ఏమైందో ఈ మధ్య టైం సినిమాలు రావట్లేదు. టైం స్టోక్లో వచ్చేస్తున్నాయి కానీ టైంకి మాత్రం సినిమాలు రావట్లేదు అన్న. ఆ స్టోక్లో వచ్చేస్తున్నాయి టైంకి, కానీ సినిమా టైంకి రావట్లేదు. అదేంటి అర్థం అంట. ఏమైందో మరి ఈ నిర్మాతలు ఏం చేస్తున్నారు, ప్రొడ్యూసర్లు ఏం చేస్తారు, టైం మాత్రం సినిమాలు రాకుండా. ఈ సినిమా ఎక్కువ ఉంది, ఇంకా కట్ చేస్తే 5 గంటల సినిమా అంటే ఇదే కంపెనీసి సినిమా లాగ్ చేసింది బాగా. ఎవరు ఏడ్ చేసినా, ఎవరు గుడ్డు చేసినా ప్రభాస్ అన్న అయితే ఎంత మంచోడు ఇండియాలో అందరూ తెలుసు. ఆయన సినిమాకి ప్రభాస్ అన్న మంచోడని చెప్తాను నేను రెబల్ ఫ్యాన్ ఇక్కడ. కానీ మారుతి గారు మాత్రం ప్రభాస్ అన్న ఓడుకోలేకపోయాడని చెప్తున్నాను. ప్రభాస్ అన్న నంబర్ 1 హీరో ఇండియాలో నంబర్ 1 ఎవరన్నా ప్రభాస్ అన్న మాత్రమే. ఎవరు చెప్పారన్నా మాస్ హీరో కామెడీ చేస్తే బాగోదని. ఒక్కసారి వచ్చి రాజాసాబ్ సినిమా చూడండి, కామెడీ ఎలా చేసింది సినిమాలో. పిచ్చెక్కించారు ప్రభాస్ అన్న యాక్టింగ్. చాలా బాగుంది మూవీ అయితే.